హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో దేవుడిచ్చిన ఒక మంచి వరం లాంటి మొక్క అండి మీకు చూపిస్తాను. దీని పేరే కామంచి మొక్క, కామాక్షి అని కూడా అంటారు. దేవుడిచ్చిన వరం అని ఎందుకు అంటున్నానంటే, ఇది పిచ్చి మొక్కలాగా మనం వేస్తేనే కాదండి, వెయ్యకపోయినా గట్లెమ్మట రోడ్లెమ్మట పెరుగుతుందండి. పిచ్చి మొక్కలాగా పెరుగుతుంది. అది గుర్తించుకొని వాడుకుంటారని ఈ చెట్టు కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ మొక్కని ఇంగ్లీష్లో బ్లాక్ నైట్ షేడ్ ప్లాంట్ అంటారండి. దీన్ని గుర్తించడం ఎలా అంటే, ఇది కొంచెం పచ్చిమిర్చి మొక్క ఆకుల్లాగా ఉంటుందండి. కాకపోతే అది కొంచెం పొడవుగా ఉంటుంది ఆకు, ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది. ఇందులో రెండు ఉంటాయండి, బ్లాక్ కాయలు కాసేది ఉంటుంది, రెడ్ కాయలు కాసేది ఉంటుందండి. రెండు కూడా సేమ్ హెల్త్ బెనిఫిట్స్తో ఉంటుంది. ఏదున్నా ఒకటే. దీన్ని లేత ఆకులు పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఆకులేమో కషాయం చేసుకోవచ్చు, ఆ కాయలు తినవచ్చు. ఏ రూపంలో తిన్నా ఒకటే హెల్త్ బెనిఫిట్స్. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. దీనికి కొంచెం పచ్చిమిర్చి పూతలా కూడా ఉంటుందండి. పచ్చిమిర్చి మొక్కలా ఉంటుంది ఆకులు. అదిగోండి పూత చూసారా, సేమ్ పచ్చిమిర్చి పూత, కాకపోతే చిన్న సైజులో ఉంటుంది. ఇంకా దీని కాయలు చూస్తే సేమ్ లోపల టమాటా సీడ్స్ లాగా ఉంటాయి చూడండి. కాయలు ఇలా అంటే లోపల సేమ్ చిన్న సైజు చెర్రీ టమాటోస్ సీడ్స్ ఉన్నట్టే ఉంటాయండి. ఈ పుల్లగా కొంచెం లైట్ తీపిలో చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రతిరోజు అలా 4-5 కోసుకొని తింటూ ఉంటానండి తోటకు వచ్చినప్పుడు. ఇంకా వీటి హెల్త్ బెనిఫిట్స్లోకి వెళ్తే విటమిన్ A, B, C ఉంటాయండి. ఇంకా ఐరన్, కాల్షియం ఇవి ఉంటాయండి. విటమిన్ A అన్నాను కదా, అది కంటి చూపుకి బాగా మెరుగుపరిచేదానికి ఉపయోగపడుతుందండి. అందుకే కంపల్సరీ ప్రతిరోజు పచ్చడి రూపంలోనో, పప్పు రూపంలోనో, కషాయం రూపంలోనో, ఏ రూపంలో అయినా 2 times తినగలిగితే, తాగగలిగితే చాలా మంచిది. హెల్త్ బాగలేని వాళ్ళైతే ప్రతిరోజు తీసుకుంటే చాలా రిలీఫ్ వస్తుందండి. హెల్త్ అన్నీ బాగున్నాయిలే అన్న వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి కనిపించినప్పుడు తీసుకోవచ్చు. కానీ మన ఇంట్లో 100% పెంచుకోదగిన మొక్క ఈ కామంచి మొక్క అండి. ఇవి కంటిన్యూగా తీసుకోవడం వల్ల డైజెషన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయ్యి, కడుపులో గ్యాస్ ప్రాబ్లం కానీ, ఎసిడిటీ ప్రాబ్లం కానీ, కడుపులో అల్సర్స్, మెయిన్గా మౌత్ అల్సర్స్, కడుపులో అల్సర్స్ ఉంటే అవి క్లియర్ చేసేదానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఆకులు. ఇది కంటిన్యూగా తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న అతివేడి ఉన్నప్పుడు ఫీవర్ లాగా అనిపించి ఒళ్ళు టెంపరేచర్ చూపిస్తుంది కదండి, అలాంటి సిచ్యువేషన్లో ఇది చాలా బాగా పనిచేస్తుందండి. అతివేడిని తగ్గిస్తుంది. ఇంకా యూరిన్ వచ్చినట్టుగా ఉండి వాష్రూమ్కి వెళ్తే మళ్ళీ రాకుండా అలా ఉంటుంది కదండి, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇది చాలా బాగా పనిచేసి యూరిన్ ఫ్లో మంచిగా ఉండేలాగా చూస్తుంది. లివర్కి సంబంధించిన అన్ని హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేస్తుందండి. ఇంకా కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా దూరం చేసే శక్తి గల మొక్క ఈ కామంచి మొక్క. ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే రక్తస్రావం అయ్యే ఛాన్స్ ఉంటుందంట. ఇది మటుకు 100% గుర్తుంచుకొని వాడుకోండి. ఇంతే అండి. నేనైతే పప్పు రూపంలో, పచ్చడి రూపంలో తింటాను. మీరు కూడా ఈ పైన చెప్పిన ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాడుకోండి, లేకపోయినా వాడుకోండి, రాకుండా ఉంటాయి ముందు. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.